కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక లేఖనాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుతూ ఉండిరి. ఖైదీలు వినుతూ ఉండిరి. ఇక్కడ 3 సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలును శీలను వాళ్ళిద్దరూ దేవుని పని చేయకూడదని వాళ్ళను బంధించి చెరసాలలో వేసి వాళ్ళకి బండలతో బిగించారు. కాళ్ళకు చేతులకు బిగించి చెరసాలలో వేసి లాకులేసి వెళ్ళిపోయారు. వాళ్ళు రాత్రి కూడా భోజనం చేశారో లేదో తెలియదు, కానీ మంచి గాయములతో దెబ్బలతో వాళ్ళు ఉన్నారు. అయినను సరే వాళ్ళు మధ్యరాత్రి మాత్రం వాళ్ళు లేచారండి. వాళ్ళు మధ్యరాత్రి లేచి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ప్రార్థించుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక అలవాటు ఉంది. వాళ్ళు మధ్యరాత్రి లేచి దేవునికి ప్రార్థించుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, దేవుని మహిమపరచుట, దేవునికి ప్రార్థించుట వాళ్ళకు ఒక అలవాటు ఉంది. అలవాటు ఉన్న వ్యక్తి ఎక్కడెళ్ళినా ప్రార్థన చేసుకుంటాడు. తెల్లారుజామున ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేస్తాడు, బస్సులో ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేస్తాడు, విమానంలో ప్రయాణం చేసినా ప్రార్థిస్తాడు. ఎంత బిజీ ఉన్నప్పటికీ ఆయన మాత్రము మధ్యరాత్రి మాత్రము లేచి ప్రార్థిస్తాడు, లేదా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాడు. ఆయనకు ఒక అలవాటు ఉంటుంది. అలాగనే పౌలు శీలలు మాత్రము మధ్యరాత్రి లేచి దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. అలాగ పాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు. ఖైదీలందరూ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు పాటలు పాడుతుంటే అందరూ ఆసక్తిగా వింటూ ఉన్నారు. అయ్యో, వీళ్ళు దేవుని సేవకులకు ఉన్నారు, దేవునికి ప్రార్థించుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ వింటూ ఉన్నారు. ఆ ఖైదీలందరికీ ఏమందిందంటే సువార్త అందింది. ఆ ఖైదీలకు ఏం తెలుసుకున్నారంటే వీళ్ళు సేవకులు, అగో వీళ్ళు దేవుని బిడ్డలు, దేవునికి ప్రార్థించుతూ ఉన్నారు, పాటలు పాడుతున్నారని చెప్పేసి అందరూ వింటూ ఉన్నారండి. ప్రేమ మనం కూడా ఎక్కడున్నా సరే మధ్యరాత్రి లేకపోయినా కనీసము 4 గంటలకు 5 గంటలకు లేచి 1 గంట సేపు దేవునితో గడుపుట ఎంతో మంచిది. వాళ్ళు మాత్రము చెరసాలలో ఉండినా సరే వాళ్ళు మాత్రం ఎవరికి భయపడకోకుండా మధ్యరాత్రి లేచి దేవునికి పౌలు శీలలు ప్రార్థించుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఖైదీలు మాత్రం వింటూ ఉన్నారు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట, మధ్యరాత్రి లేచి పౌలు శీల దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుతూ ఉండిరి. మూడోది, ఖైదీలు వినుతుండిరి. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.